టెన్స్ టెన్షన్. సో మీరు చూసుకున్నట్లయితే ఏపీలోని పెద్దల సభలు అడుగుపెట్టే పట్టభద్రులు, అదేవిధంగా అయ్యవార్ల భవిష్యత్తును లెక్క కట్టే ప్రక్రియ మరికొన్ని గంటల్లో ప్రారంభమైంది. ఈ రెండు రాష్ట్రాల్లో 6 ఎమ్మెల్సీలు రసవత్ర పూర్వం ముగిసింది. ఒకవైపు టీచర్లు, మరోవైపు గ్రాడ్యుయేట్లు బారులు తీరి అక్కడ అభ్యర్థులు జాతకాలు ఇక్కడ తెలిపే నిర్ణయాన్ని బ్యాలెట్ బాక్సులు అయితే సమర్పించారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో 2 గ్రాడ్యుయేట్లు, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానంలోని వీళ్ళకి సంబంధించి కౌంటింగ్ అయితే జరగబోతుందన్నమాట. అయితే కౌంటింగ్ అయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఉభయ గోదావరి, కృష్ణా గోదావరి జిల్లాలో ఉత్కంఠ. ప్రధాన ఎన్నికల అధికారి సమాచారం ప్రకారం తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి పట్టభద్రుల నియోజకవర్గంలో 63.28%, గుంటూరు, కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గంలో 65.58%, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయుల నియోజకవర్గంలో 91.82% ఓటర్లు అయితే ఓటు హక్కును వినియోగించుకున్నారన్నమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు వీళ్ళకి సంబంధించి కౌంటింగ్ అయితే ప్రారంభం అయితే కాబోతోంది. కౌంటింగ్ మనకి స్టార్ట్ అవుతుందన్నమాట. సో రేపే మనకి కౌంటింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది అనమాట. ఈ కౌంటింగ్లో మనకి సో ఏపీలో చూడాలి మరి ఎవరు గెలుస్తారు ఏంటనేది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.